వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇటీవల 6వ తేదీ నుంచి నిరసన దీక్షలు అయితేనేమి ఈ రోజు జరిగేటువంటి 170 నియోజకవర్గాల్లో ఈ యొక్క ర్యాలీ ఏర్పాటు చేసి తద్వారా కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను కూడా మరి ప్రజలకు తెలిసే విధంగా కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి మేము చేసింది ఏంటంటే నిర్దిష్టంగా 3 డిమాండ్లపై ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటి అయితేనేమి, రెండవది వచ్చేసి మరి ఏదైతే ఎలక్షన్ ముందు మీరు మేనిఫెస్టోలో పెట్టి యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేని పక్షంలో తక్షణమే జూన్ 24 నుంచే ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పారు. మరి మూడవది ఆనాటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రింబర్స్మెంట్. మరి ఎంతో మంది పేద విద్యార్థులు ఈ రోజు మరి మంచి ఉద్యోగాలు చేస్తున్నారంటే విద్యను అభ్యసించి ఆ రోజు పేదలకి విద్య దూరం కాకూడదు, అది ఏదో నా ప్రభుత్వం భరిస్తుందని ఫీజు రింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. తనయుడు 5 సంవత్సరాలు కూడా ఫీజు రింబర్స్మెంట్ చక్కగా చెల్లిస్తూ మరి ఈ రాష్ట్రంలో విద్యకి పెద్దపీట వేస్తూ మరి రాష్ట్రంలో ఎన్నో లేనటువంటి విద్యకి ఎన్నో శ్రీకారాలు చుట్టి అమ్మఒడి మొదలుకొని నాడు నేడు అయితేనేమి, విద్యా కానుక, విదేశీ కానుక అయితేనేమి, వసతి దీవెన, విద్యా దీవెన ఎన్నో ప్రవేశపెట్టాడు. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్య ద్వారా అభివృద్ధి చెందాలి, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక మంచి ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మహా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము అడిగేది ఒకటే, డిఎస్సీలో తొలి సంతకం చేసేవయ్యా, మరి వచ్చేసి ఈ దగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీన్ని మీరు ముందుకు వచ్చేసి ఏం జరిగిందో విధి విధానాలు మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి సంబంధిత మంత్రి గారిని కోరుతాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.